హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. ఫెడికస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారి గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటి వరకు ఆయన స్టూడియోకి వచ్చి కొన్ని వందల అనారోగ్య సమస్యలకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు. అవి రాకుండా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అని కూడా మనకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మనం డైరెక్ట్ గా ఆయన హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. డాక్టర్ భరద్వాజ్ గారు లోపలే ఉన్నారు. వారిని అడిగి మరి అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆయన ఈ రోజు మాట్లాడదాం రండి. హాయ్ సార్. హాయ్ మేడం. యా ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? యా సార్, సూపర్. ఈ రోజు ఎప్పుడు మీరే మా స్టూడియోకి వస్తారు, బట్ ఈ రోజు మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము. మరి మాట్లాడదామా సార్? యా తప్పకుండా మేడం. సార్, కొంతమంది ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళకి సొల్యూషన్ ఏంటి సార్? రైట్. సో ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో ముగ్గురు రకాల పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు. ఫస్ట్ వచ్చే పేషెంట్స్ ఏంటంటే, సార్ మేము ఏఆర్టీ రెగ్యులర్గా తీసుకుంటున్నాం, అయినా కూడా మాకు సిమ్టమ్స్ వస్తున్నాయి. చాలా మందికి సిమ్టమ్స్, హెచ్ఐవి సిమ్టమ్స్ వస్తుంటాయి ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నాం. అంటే ఏంటి సార్ సిమ్టమ్స్? అంటే ఎలా ఉంటాయి? హెచ్ఐవి సిమ్టమ్స్ అంటే, సో వీళ్ళకి స్కిన్ పైన ర్యాషెస్ రావడము, లేకపోతే బాగా కోల్డ్ రావడము, కాఫ్ రావడము, ఫీవర్స్ రావడము, సో ఎప్పుడు బాడీ పెయిన్స్ ఉండడము, ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. అది రెగ్యులర్గా ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో కూడా వస్తాయి. కొంతమందిలో ఏమవుతుందంటే, ఎంత ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నా CD4 కౌంట్ అనేది పెరగదు. ఎంత ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నా వైరల్ లోడ్ అనేది తగ్గదు అనమాట. అటువంటి కేసెస్ మా దగ్గరికి వస్తాయి. సార్ మేము ఏఆర్టీ ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటున్నాం, మాకు సిమ్టమ్స్ తగ్గట్లేదు, లేకపోతే వైరల్ లోడ్ తగ్గట్లేదు, లేకపోతే CD4 కౌంట్ పెరగట్లేదు, ఆ కేటగిరీ వస్తుంది. ఆ కేటగిరీగా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచి మందులు ఉన్నాయి హోమియోపతిలో. ఏ ప్రాబ్లం అయితే ఉందో దాన్ని తగ్గించవచ్చు అనమాట. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే, సార్ మేము ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, మాకు బాగానే ఉంది, కాకపోతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మేము హెచ్ఐవి సిమ్టమ్స్తో పాటు ఇప్పుడు ఏఆర్టీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా భరిస్తున్నాం. సో అటువంటి వాళ్ళకు కూడా ఆ హెచ్ఐవి సిమ్టమ్స్ ఏదైతే ఏఆర్టీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ తగ్గించుకోవడానికి హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఎలా ఉంటారంటే, మాకు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నాం, నార్మల్గా ఉంది, బట్ వీ వాంట్ టు టేక్ హోమియోపతి. ఎందుకు హోమియోపతి తీసుకుంటారు? ఏఆర్టీలో వాళ్ళకి బాగానే ఉందంటే, హోమియోపతి మెయిన్గా వీళ్ళకి ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. ఈ రోగ నిరోధక శక్తి అంటారు కదా, దాన్ని చాలా బాగా పెంచుతుంది అనమాట. అంటే డబల్ ప్రొటెక్షన్ లాగా హెచ్ఐవి నుంచి. సో వీళ్ళు చాలా రోజులు హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. సో హోమియోపతి అనేది 3 స్టేజెస్లో 3 రకాల వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు, సైడ్ ఎఫెక్ట్స్ లేని వాళ్ళు, CD4 కౌంట్ పెరగని వాళ్ళు, వైరల్ లోడ్ తగ్గని వాళ్ళు, అన్నీ బాగానే ఉన్నా కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే, సో వాళ్ళకి అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. సో మనకు ఈ 3 రకాల పేషెంట్స్ రెగ్యులర్గా వస్తుంటారు. Okay, right. Thank you, sir. Thanks so much. Fiticus Homeopathy.